సీన్ లో మనకి 1996లో కృష్ణమూర్తి అనే వ్యక్తికి సంబంధించిన టీ ఎస్టేట్ లోకి కొంతమంది వ్యక్తులు దొంగతనంగా ప్రవేశించడం చూపిస్తారు. అలా ఆ వ్యక్తులు టీ ఎస్టేట్ లో ఎవరికి తెలియకుండా ఏదో పదార్థాన్ని లోడ్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళని ఆపడానికి అక్కడికి మన మూవీ హీరో అయినటువంటి డాకు మహారాజ్ వస్తాడు. అలా అక్కడ ఉన్న వ్యక్తులందరినీ కూడా అది దారుణంగా చంపేస్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ మనుషులకి హెడ్ అయినటువంటి బబ్లు సింగ్ అనే వ్యక్తి హీరోని చంపడానికి తన మిగిలిన సైన్యాన్ని వేసుకుని ఆ టీ ఎస్టేట్ కి వస్తాడు. అయితే అక్కడ హీరోని చూసినటువంటి బబ్లు ఆశ్చర్యపోతాడు. ఇక్కడే స్టోరీ కొన్ని నెలల వెనక్కి వెళ్తుంది. ఇక్కడే వైష్ణవి అనే చిన్నపిల్ల తన కుక్కని తీసుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఆ కుక్క తప్పించుకుని ఒక టీ ఎస్టేట్ లోకి వెళ్లిపోతుంది. దానిని ఫాలో చేసుకుంటూ వైష్ణవి కూడా వెనకాలే వెళ్తుంది. అయితే ఆ కుక్క ఒక గొడవలోకి వెళ్లిపోతుంది. అయితే అక్కడ యానిమల్ పార్ట్స్ కి సంబంధించి స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది. అదంతా కూడా చూసినటువంటి వైష్ణవి ఎంతో భయపడిపోతుంది. అప్పుడే వైష్ణవి పెంచుకుంటున్న కుక్క ఆ స్మగ్లింగ్ కి హెడ్ అయినటువంటి మనోహర్ అనే వ్యక్తిని చూసి మొరుగుతుంది. ఇక మనోహర్ ఆ కుక్కని చంపేస్తాడు. ఇదంతా కూడా వాళ్ళ తాతయ్య అయినటువంటి కృష్ణమూర్తికి చెప్తుంది వైష్ణవి. అయితే తన మనవరాలు బాధపడినందుకు పైగా తన టీ ఎస్టేట్ లో ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నందుకు మనోహర్ మీద కంప్లైంట్ ఫైల్ చేద్దాం అనుకుంటాడు కృష్ణమూర్తి. అయితే కృష్ణమూర్తితో తన బంధువులు మనోహర్ వాళ్ళ అన్నయ్య పెద్ద శాడిస్ట్ అని చెప్పి అతని జోలికి వెళ్లొద్దు మనకి రిస్క్ అని చెప్తారు. బట్ వీళ్ళ మాటలు ఏమీ వినకుండా కృష్ణమూర్తి మనోహర్ మీద కంప్లైంట్ ఇస్తాడు. అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి మనోహర్ వాళ్ళ అన్నయ్య లోకల్ ఎమ్మెల్యే త్రిమూర్తులు వాళ్ళ తమ్ముడి మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకోమని చెప్పి మాట్లాడడానికి కృష్ణమూర్తి యొక్క స్కూల్ కి వస్తాడు. అయితే కృష్ణమూర్తి తన ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు వెనక్కి తీసుకోను అని చెప్పి త్రిమూర్తులకి వార్నింగ్ ఇస్తాడు. తన జోలికి తన తమ్ముడి జోలికి వస్తే మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి త్రిమూర్తులు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు త్రిమూర్తులు తన తమ్ముడు మనోహర్ ని వాళ్ళ పాడుపడ్డ ఒక బంగ్లాలో అండర్ గ్రౌండ్ లో పెట్టేస్తాడు. అలా తనకి ఎదురు తిరిగినందుకు కృష్ణమూర్తి మీద త్రిమూర్తులు అటాక్ చేస్తాడు తన మనుషులతో. అయితే ఈ ప్రాసెస్ లోనే వైష్ణవి తన అమ్మ చివరి గుర్తుగా ఉంచుకున్నటువంటి చైన్ ని త్రిమూర్తులు మనుషులు లాక్కుని వెళ్ళిపోతారు. అది చూసి వైష్ణవి ఎంతో బాధపడుతుంది. నెక్స్ట్ సీన్ లో కృష్ణమూర్తి మీద అటాక్ జరిగిందని తెలుసుకున్న కృష్ణమూర్తి ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ కమిషనర్ కృష్ణమూర్తికి ఆ లోకల్ ఎమ్మెల్యే చాలా డేంజర్, వాడి జోలికి వెళ్ళొద్దు అని చెప్తాడు. బట్ కృష్ణమూర్తి మాత్రం వినకుండా నేను కేసు వెనక్కి తీసుకోను అని చెప్తాడు. అయితే కృష్ణమూర్తి మొండివాడు అని తెలిసినటువంటి తన ఫ్రెండ్ అప్పటి నుంచి కృష్ణమూర్తికి టైట్ సెక్యూరిటీని ఇస్తాడు. అప్పుడే కృష్ణమూర్తి ఇంట్లో పనిచేసినటువంటి గోవిందు అనే వ్యక్తి సోనాపూర్ లో ఉన్నటువంటి హీరో వాళ్ళ అమ్మ శారదాకి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని మొత్తం చెప్పి హీరోని ఇక్కడికి రమ్మని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో భోపాల్ జైల్లో నుంచి హీరోని తిహార్ జైలుకి తరలిస్తూ ఉంటారు. అయితే మార్గం మధ్యలో కొంతమంది వ్యక్తులు హీరో వెళ్తున్నటువంటి కాన్వే మీద అటాక్ చేసి హీరోని విడిపిస్తారు. ఇక్కడే మనకి తెలుస్తుంది వీళ్ళందరూ కూడా హీరో యొక్క అనుచరులని. ఇక బయటికి వచ్చిన హీరో వీళ్ళ ద్వారా జరిగిందంతా తెలుసుకుని వెంటనే మదనపల్లికి స్టార్ట్ అవుతాడు. అలా మదనపల్లికి వచ్చిన హీరో తన రైట్ హ్యాండ్ గోవింద్ ద్వారా కృష్ణమూర్తి ఇంటిలోకి ఒక డ్రైవర్ లాగా జాయిన్ అవ్వడానికి వస్తాడు. అయితే కృష్ణమూర్తి నువ్వు మాకు మాత్రమే కాదు మా మనవరాలకు కూడా నచ్చలేని చెప్తాడు. అప్పుడే వైష్ణవి వచ్చి హీరోకి కొన్ని టెస్టులు పెడుతుంది. అయితే వాటన్నిటిలో కూడా హీరో పాస్ అవ్వడంతో హీరోని కృష్ణమూర్తి తన డ్రైవర్ గా అపాయింట్ చేసుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో త్రిమూర్తికి ఫోన్ చేసినటువంటి బాబీ సింగ్ వాళ్ళు కృష్ణమూర్తి ఎస్టేట్ లో ఎవరికీ తెలియకుండా పండిస్తున్నటువంటి కొకైన్ కృష్ణమూర్తి కేసు పెట్టడం వల్ల ఆ టీ ఎస్టేట్ లోనే లాక్ అయిపోయి ఉంటుంది. అయితే పైనుంచి వీళ్ళకి ప్రెజర్ రావడంతో ఆ లోడ్ ని తీసుకోవడానికి రూట్ క్లియర్ చేయమని లేదంటే వాళ్ళ హెడ్ అయినటువంటి బలవత్ కోపానికి బలవ్వాల్సి వస్తుందని హెచ్చరించి ఫోన్ కట్ చేస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో ఎమ్మెల్యే కొంతమంది వ్యక్తుల్ని మార్కెట్ లో ఉన్నటువంటి వైష్ణవి మీద అటాక్ చేయడానికి పంపిస్తాడు. హీరో పాప పక్కన లేని సమయాన్ని చూసి ఆ వ్యక్తులు వైష్ణవిని పట్టుకుని అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వైష్ణవి అరుపులు విన్నటువంటి హీరో వైష్ణవిని కాపాడడానికి తమతో పాటు వైష్ణవికి సెక్యూరిటీగా వచ్చినటువంటి సెక్యూరిటీ హెడ్ ఓరోసిని తీసుకుని వాళ్ళని చేసుకుంటూ అడవిలోకి వెళ్తాడు. వెనకాల వస్తున్న హీరోని చూసినటువంటి ఆ వ్యక్తులు ఈడిగా వెళ్ళినటువంటి వెహికల్స్ నుంచి వైష్ణవిని విసిరేస్తారు. వెంటనే హీరో ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ వైష్ణవిని కాపాడి ఆ రోజు వైష్ణవి చైన్ తీసుకుంటే ఆ వ్యక్తులే తెలుసుకుని మళ్ళీ వెనక్కి వెళ్లి వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. దెబ్బతో వాళ్ళందరూ భయపడి అక్కడి నుంచి పారిపోతారు. అయితే ఆ ప్రాసెస్ లో వెహికల్ కాకపోవడంతో వాళ్ళు ఆ నైట్ అడవిలోనే స్టే చేయాల్సి వస్తుంది. అయితే అప్పటి వరకు హీరో అంటే ఇష్టం లేని వైష్ణవికి అప్పటి నుంచి హీరో అంటే ఇష్టం స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. నెక్స్ట్ సీన్ లో తను చేసిన అటాక్ ఫెయిల్ అయిందని చెప్పి ఇంకొన్ని రోజులు అండర్ గ్రౌండ్ లోనే ఉండమని చెప్పి మనోహర్ కి చెప్తాడు త్రిమూర్తులు. వింటున్నటువంటి మనోహర్ కోపంతో వాళ్ళ అన్నయ్య మీద ఆ వైష్ణవి నా చేతికి దొరికి దాన్ని చంపకుండా వదిలిపెట్టినా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో అలా బయటకు వచ్చినటువంటి మనోహర్ ని మన హీరో నానాజీ తన ముఖం కనిపించకుండా మనోహర్ కి తన స్టైల్లో వార్నింగ్ ఇవ్వడంతో భయపడిపోయినటువంటి మనోహర్ తానంతా తానే వెళ్లి ఆ స్మగ్లింగ్ అంతా నేనే చేస్తున్నాను
చేస్తున్నారు అని చెప్పి ఒప్పుకుని లొంగిపోతాడు. అయితే తన తమ్ముడు అలా భయపడిపోవడంతో త్రిమూర్తులు ఎలాగైనా సరే కృష్ణమూర్తి మీద పగ తీర్చుకోవాలి అని చెప్పి కృష్ణమూర్తి యొక్క రూమ్ లో జరుగుతున్నటువంటి ఫంక్షన్ లో పిల్లలు తినే ఫుడ్ లో విషాన్ని కలిపేయమని చెప్పి కొంతమంది వ్యక్తుల్ని పంపిస్తారు. అయితే విషయం తెలుసుకున్నటువంటి నానాజీ వాళ్ళందరినీ చితకబాది హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు. అయితే తన మనుషులందరినీ కొట్టింది ఎవరో తెలియక త్రిమూర్తులు దిగమాక పడుతూ ఎంతో టెన్షన్ అవుతూ ఉంటాడు. అప్పుడే త్రిమూర్తుల యొక్క డెన్ లోకి వెళ్లిన నానాజీ డైరెక్ట్ గా త్రిమూర్తులతో కృష్ణమూర్తి జోలికి రావద్దు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళు టీ ఎస్టేట్ లో పండిస్తున్నటువంటి డ్రగ్స్ స్మగ్లింగ్ కూడా ఆపేయమని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. అదంతా విన్నటువంటి త్రిమూర్తులు నా వెనకాల ఎవరు ఉన్నారో తెలుసా అని చెప్పి నానాజీని భయపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది విని నానాజీ అయితే నీతో కాదు నీ బాస్ తోనే మాట్లాడతాను వాడినే రమ్మని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో త్రిమూర్తులు వాళ్ళ బాస్ అయినటువంటి బబ్లు సింగ్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పడంతో ఇక బబ్లు సింగ్ కూడా తన గ్యాంగ్ ని వేసుకుని త్రిమూర్తుల దగ్గరికి వస్తాడు. ఈ త్రిమూర్తులు నానాజీకి భయపడుతూ వాళ్ళ జోలికి వెళ్లొద్దు అని చెప్పి బబ్లుకి అడ్వైజ్ చేస్తూ ఉంటాడు. అది విన్నటువంటి బబ్లు కోపంతో త్రిమూర్తుని చంపేసి డైరెక్ట్ గా కృష్ణమూర్తి దగ్గరికి వెళ్లి తాము చేస్తున్నటువంటి స్మగ్లింగ్ గురించి చెప్తాడు. అయితే అది విన్నటువంటి కృష్ణమూర్తి షాక్ అవుతాడు. అలా తమతో కలవడానికి బబ్లు ఇచ్చినటువంటి ఆఫర్ ని కృష్ణమూర్తి రిజెక్ట్ చేస్తాడు. అలాగే బబ్లుని అవమానిస్తాడు. నెక్స్ట్ సీన్ లో భోపాల్ జైలు నుంచి తప్పించుకుని పారిపోయిన ఠాకూర్ని కనిపెట్టడానికి స్టీఫెన్ రాజ్ అనే ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ ని నియమిస్తాడు కమిషనర్. అలా ఆ ఆఫీసర్ ఠాకూ జైల్లోకి వెళ్ళడానికి కారణమైనటువంటి కేసులో ముఖ్యమైన వ్యక్తి ఎక్స్ మినిస్టర్ ని వెళ్లి కలుస్తాడు స్టీఫెన్. అయితే ఈ ప్రాసెస్ లోనే ఠాకూ యొక్క గ్యాంగ్ మెంబర్స్ గురించి తెలుసుకుంటాడు స్టీఫెన్. వెంటనే ఠాకూ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్లి దాన్ని బెదిరించడంతో ఠాకూ ఎక్కడున్నాడో తెలుసుకున్నటువంటి స్టీఫెన్ వెంటనే మదనపల్లికి స్టార్ట్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో జరిగిందంతా కూడా బబ్లు బల్బత్ తో చెప్తాడు. వెంటనే బల్బత్ కృష్ణమూర్తి ఫ్యామిలీని చంపేసి తమ మాల్ని తీసుకుని వచ్చేయమంటాడు. నెక్స్ట్ సీన్ లో డాకు యొక్క బామ్మర్దిని అని చెప్పి స్టీఫెన్ అబద్ధమాడి పాపని స్కూల్ నుంచి ఇంటికి తీసుకువచ్చిన డాకుతో నువ్వు ఎవరు అన్న నిజాన్ని ఇంకా వీళ్ళకి చెప్పలేదు, సైలెంట్ గా వస్తే నీకే మంచిది అని వార్నింగ్ ఇవ్వడంతో డాకు కూడా చేసేదేమీ లేక స్టీఫెన్ వెనకాల అర్జున్ పని ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అదంతా చూసినటువంటి వైష్ణవి హీరో అలా సడన్ గా వెళ్లిపోవడంతో ఎంతో బాధపడుతుంది. నెక్స్ట్ సీన్ లో ఆ రోజు రాత్రి కృష్ణమూర్తి ఫ్యామిలీ మీదకి బబ్బులు తన మనుషుల్ని పంపించి చంపేయమని చెప్తాడు. మరోవైపు టీ ఎస్టేట్ లో ఉన్నటువంటి సరుకుని తీసుకురావడానికి తన మనుషులతో పాటు వెళ్లి ఉంటాడు బబ్బులు. అలా బయట ఉన్నటువంటి సెక్యూరిటీని మొత్తం మంతం చేసి కృష్ణమూర్తి వాళ్ళ ఇంటి మీద అటాక్ చేస్తూ ఉంటారు. అయితే ఊర్వశి వాళ్ళని ఆపడానికి ట్రై చేసినా తన వల్ల కాదు. అప్పుడే గోవింద్ తన ఒరిజినల్ ఫామ్ లోకి వచ్చి అటాక్ చేస్తున్న వ్యక్తులందరినీ కూడా చంపేస్తూ ఉంటాడు. అది చూసినటువంటి కృష్ణమూర్తి షాక్ అవుతాడు. గోవింద్ కి సపోర్ట్ గా తన గ్యాంగ్ మెంబర్స్ కూడా రావడంతో వాళ్ళందరూ కలిసి బయట నుంచి వస్తున్న వ్యక్తుల్ని ఆపుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో కమిషనర్ ని తన ఫ్యామిలీని హీరో మనుషులు బంధించడంతో స్టీఫెన్ కి ఫోన్ చేసి హీరోని వదిలేమని చెప్తాడు కమిషనర్. ఇక స్టీఫెన్ కూడా హీరోని వదిలేస్తాడు. అలా అక్కడి నుంచి డైరెక్ట్ గా హీరో కృష్ణమూర్తి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటి మీద అటాక్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా అతి దారుణంగా చంపేస్తాడు. అప్పుడే హీరో టీ ఎస్టేట్ లో బబ్లు ఉన్నాడన్న విషయం తెలుసుకుని వెంటనే తన మీదకి అటాక్ వెళ్తాడు. ఈ సీన్ మనకి మూవీ స్టార్టింగ్ లో చూపిస్తారు. అలా హీరోని చూసి షాక్ అయిన బబ్లు వెంటనే ఈ విషయాన్ని ఫోన్ చేసి బల్బత్ కి చెప్తాడు. అది విన్నటువంటి బల్బత్ కూడా షాక్ అవుతాడు. వెంటనే బబ్లు బల్బత్ తో ఠాకూని చంపి నీ దగ్గరికి తీసుకువస్తానని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే బబ్లు తన మనుషుల్ని ఠాకూ మీదకి అటాక్ పంపిస్తాడు. వాళ్ళందరూ చేసినటువంటి దాడిలో హీరో ఎంతో దారుణంగా గాయపడతాడు. తనకి తగిలిన గాయాలని లెక్క చేయకుండా హీరో వాళ్ళందరినీ చంపేసి బబ్లుని కూడా అతి దారుణంగా చంపేస్తాడు. నెక్స్ట్ సీన్ లో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న హీరోని స్టీఫెన్ ఎలా అయినా సరే అరెస్ట్ చేయాలి అని చెప్పి డాక్టర్ తో చెప్పి ఎక్కువగా అనెస్థీషియా ఇచ్చేలా చేస్తాడు. మరోవైపు కృష్ణమూర్తి గోవిందుని అసలు మీరందరూ ఎవరో, ఎందుకు మమ్మల్ని ప్రాణాలు తెగించి మరీ కాపాడారని చెప్పి అడుగుతాడు. ఇప్పుడే గోవింద్ కృష్ణమూర్తి ఫ్యామిలీతో హీరో గురించి గతాన్ని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడే స్టోరీ మనకి ఫ్లాష్ బ్యాక్ లో చంబల్ అనే ఒక ఊరిలో ఓపెన్ అవుతుంది. అయితే ఈ గ్రామం ఉండేది ఒక ఎడారి ప్రాంతం వలన అక్కడ ఎటువంటి నీరు సదుపాయం లేకపోవడంతో తమకి కావాల్సినటువంటి నీరు సంపాదించుకోవడానికి ఆ ఊరితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా బల్బత్ అలాగే తన బ్రదర్స్ కి సంబంధించిన మార్బుల్ మైనింగ్ లో వర్క్ చేస్తూ ఉంటారు. అలా వీళ్ళు ఆ మైనింగ్ లో వర్క్ చేసినందుకు ప్రతిఫలంగా ఒక కాయిన్ ఇస్తారు. ఆ కాయిన్ ఇవ్వడం వల్లే వీళ్ళకి వాటర్ వస్తుంది. ఈ వాటర్ ని కూడా వారానికి ఒక రోజు బల్బత్ కి సంబంధించినటువంటి మనుషులు ఒక ట్యాంకర్ ద్వారా అందరికీ అందిస్తూ ఉంటారు. నిజానికి బల్బత్ అలాగే తన బ్రదర్స్ చాలా చెడ్డవాళ్ళు. వాటర్ ని ఆశ చూపించి అమాయకులైనటువంటి ఈ గ్రామ ప్రజలందరినీ కూడా అతి దారుణంగా హింసిస్తూ ఎదురు తిరిగిన వాళ్ళని అతి దారుణంగా అందరి కళ్ళ ముందే చంపేస్తూ వీళ్ళు ఒక పెద్ద మైనింగ్ సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటారు. నెక్స్ట్ సీన్ లో నీళ్ల కోసం వీళ్ళు పడుతున్నటువంటి కష్టాలను భరించలేక వాళ్ళ ప్రాంతానికి కొత్తగా వచ్చినటువంటి సివిల్ ఇంజనీర్ సీతారాం గురించి తెలుసుకుని అతను చాలా మంచివాడు అని అర్థం చేసుకుని వెంటనే తాము పడుతున్న కష్టాలన్నీ కూడా వివరించి వాళ్ళ ప్రాంతానికి నీరు వచ్చేలా ఇయ్యమని అడగడానికి సీతారాం యొక్క ఆఫీస్ కి వస్తారు. అలా తన ఆఫీస్ కి వచ్చినటువంటి మూవీ హీరో అయిన సీతారాం ఆ ప్రజలందరినీ చూసి వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలని అర్థం చేసుకుని వాళ్ళ ప్రాంతానికి వెళ్లి నీరు వచ్చే అవకాశం ఉందో లేదో పరీక్షలు చేస్తూ ఉంటారు. అయితే సీతారాం కి అప్పటికే తన అసిస్టెంట్ కావేరితో పెళ్లైపోయి ఉండడంతో ఇప్పుడు కావేరి ప్రెగ్నెంట్ గా ఉంటుంది. అయితే వీళ్ళ గ్రామాలకి దగ్గరలోనే ఒక పెద్ద నది ఉండడంతో వీళ్ళ గ్రామాలకి ఈజీగా వాటర్
కలెక్టర్ వచ్చేలా చేయొచ్చు అని చెప్పి ఆ పర్మిషన్స్ కోసం ఈ ఏరియా కలెక్టర్ అయినటువంటి నందినిని కలవడానికి తన ఆఫీస్ కి వెళ్లి జరిగిన విషయాన్ని మొత్తం చెప్తారు. అయితే వీళ్ళు ఈ ప్రాజెక్ట్ ని కట్టాలి అంటే బన్వల్ సింగ్ అలాగే తన బ్రదర్స్ అడ్డుగా ఉన్నారు అని చెప్పి అనడంతో కలెక్టర్ కూడా ఈ విషయాన్ని హైయర్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకువెళ్లి మీకు గ్రీన్ సిగ్నల్ వచ్చేలా చేస్తాను అని సీతారాం తో చెప్తుంది. అయితే వాటర్ ప్రాజెక్ట్ కోసం సీతారాం కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లాడు అన్న విషయం తెలుసుకున్న బల్వత్ సింగ్ అలాగే తన బ్రదర్స్ సీతారాం ని తమ ప్యాలెస్ కి పిలిపించి తమ జోలికి రావద్దు అని చెప్పి సీతారాం ని అవమానిస్తూ ఉంటారు. ఇక్కడే ఇంకో అదిరిపోయే షాట్. బల్వత్ సింగ్ భార్య ఇంకెవరో కాదు, కలెక్టర్ నందిని. చూసినటువంటి సీతారాం కి కలెక్టర్ తమకి ఎలాంటి హెల్ప్ చేయలేదని అర్థం చేసుకుని బల్వత్ అలాగే తన బ్రదర్స్ కి ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా సరే నేను పూర్తి చేసి తీరుతాను, మీరేం పీక్కుంటారో పీక్కోండి అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీతారాం. వీళ్ళకి ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ అవ్వాలి అంటే మినిస్టర్ హెల్ప్ కావాలి అని అర్థం చేసుకున్న సీతారాం ఆ ఊరి జనాల యొక్క పిటిషన్స్ అన్ని కలెక్ట్ చేసుకుని మినిస్టర్ యొక్క అపాయింట్మెంట్ కోసం చాలా రోజులు తన ఆఫీస్ వెంటే తిరుగుతూ ఉంటాడు. అయితే ఎన్ని రోజులు తిరిగినా సరే తనకి మినిస్టర్ యొక్క అపాయింట్మెంట్ దొరకకపోవడంతో మినిస్టర్ యొక్క పిఏని బెదిరించి సీతారాం మినిస్టర్ తో అపాయింట్మెంట్ ని కుదిరించుకుని తనతో ఊరి ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి తనకు అట్టొచ్చినటువంటి బల్వత్ సింగ్ అలాగే తన బ్రదర్స్ గురించి చెప్తాడు. అదంతా విన్నటువంటి మినిస్టర్ ప్రాజెక్ట్ పూర్తవడానికి తన వంతు సాయం చేస్తాను అని చెప్తాడు. అయితే నెక్స్ట్ సీన్ లో మినిస్టర్ ద్వారా సీతారాం ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అఫీషియల్స్ ని కలుస్తున్నాడు అని తెలుసుకున్న బల్వత్ కోపంతో ఆ ఊరి ప్రజల్ని తన బ్రదర్ తో కలిసి వెళ్లి అది దారుణంగా రాత్రికి రాత్రే చంపేస్తాడు. నెక్స్ట్ సీన్ లో అప్పుడే మినిస్టర్ ఆఫీస్ నుంచి ఊరికి తిరిగి వచ్చిన సీతారాం అలాగే గోవింద్ ఇంకా తన ఫ్రెండ్స్ ఊరు వలకడైపోవడం చూసి ఎంతో బాధపడతారు. అయితే ఊరిని అలా చూసి బాధపడుతున్నటువంటి సీతారాం మీద బల్వత్ మనుషులు చంపడానికి అటాక్ చేస్తారు. వెంటనే సీతారాం వాళ్ళందరికీ ఎదురు తిరిగి ఒక్కొక్కరిని అతి దారుణంగా చంపేయడంతో ఆ ఊరి ప్రజలందరికీ కూడా సీతారాం తమ నాయకుడైనటువంటి డాకు మహారాజులా కనిపిస్తాడు. నెక్స్ట్ సీన్ లో మిగిలిన ప్రజలందరినీ వెంట పెట్టుకుని సీతారాం బల్వత్ ఇంటి మీదకి వెళ్లి అటాక్ చేస్తూ ఉంటాడు. అయితే అప్పటికే బల్వత్ ఇంకా వాళ్ళ పెద్దన్నయ్య బయటకి వెళ్లిపోయి ఉంటారు. అయితే ఇంట్లో ఉన్నటువంటి బల్వత్ వాళ్ళ చిన్నన్నయ్యని అది దారుణంగా చంపేస్తాడు హీరో. అది చూసినటువంటి నందిని కూడా ఎంతో భయపడిపోతుంది. ఇప్పుడే సీతారాం నందినితో నీ మొగుడిని నేనే చంపుతానని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి ఇంజనీర్ గా ఉంటే పనవద్దు అని చెప్పి మిగిలిన మనుషులందరినీ తీసుకుని ఆ ప్రాంతానికి డాకుగా మారతాడు సీతారాం. హీరో ఆ ఊర్లో ప్రజలందరికీ కూడా ఫైటింగ్స్ అండ్ గన్స్ లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. మరోవైపు బల్వత్ అలాగే తన బ్రదర్స్ చేసినటువంటి అన్యాయాలన్నిటికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ని వాళ్ళ మనిషి అయినటువంటి మినిస్టర్ ని భయపెట్టి కాల్ చేసుకుంటాడు డాకు. మరోవైపు డాకుని ఎలాగైనా సరే ఓడించాలి అని చెప్పి తన వైపు ప్రెగ్నెంట్ గా ఉందని తెలుసుకున్నటువంటి బల్వత్ తన తమ్ముడిని పంపించి ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకుని రమ్మంటాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ నందిని బల్వత్ తమ్ముడిని పక్కదారి పట్టించి కావేరిని కాపాడి అసలు విషయం చెప్తుంది. నిజానికి సీతారాం అండ్ కావేరిని ఆ ఊరికి ట్రాన్స్ఫర్ చేసి రప్పించింది ఇంకెవరో కాదు, నందినినే. తన భర్త ప్రజల పట్ల చేస్తున్నటువంటి అన్యాయాన్ని భరించలేక తన భర్తని ఎదిరించలేక మీలాంటి మంచి వాళ్ళు ఈ ప్రాంతానికి వస్తే ఆ ప్రజలకి న్యాయం జరుగుతుందని చెప్పి మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాను. జరిగిందంతా కూడా సీతారాం గారికి చెప్పి ఎలాగైనా సరే వీళ్ళని ఆపమని చెప్పమంటుంది. అలా నందిని చెప్పిన విషయాలన్నీ కూడా కావేరి సీతారాంతో చెప్తుంది. అదంతా విన్నటువంటి సీతారాం కూడా నందిని అర్థం చేసుకుంటాడు. వెంటనే సీతారాం తను కట్ చేసినటువంటి ఆధారాలన్నీ కూడా తీసుకుని ఢిల్లీకి వెళ్తూ ఆ విషయాన్ని నందినికి ఫోన్ చేసి చెప్తాడు. అదంతా కూడా వేరే ఫోన్ లోంచి విన్నటువంటి బల్వత్ నందిని యొక్క హ్యాండ్ ని కట్ చేసేస్తాడు. ఇదే విషయాన్ని హీరోకి ఫోన్ చేసి నువ్వు ఢిల్లీ వెళ్తావో లేదంటే నందిని కాపాడడానికి ఇక్కడికి వస్తావో నీ ఇష్టం అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు. ఇక హీరో కూడా నందిని కాపాడడానికి బల్వత్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతాడు. మరోవైపు బల్వత్ కి అలాగే నందినికి గొడవ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ లోనే బల్వత్ నందినిని గెంటేయడంతో తన చేతిలో ఉన్నటువంటి నందిని కూతురైనటువంటి వైష్ణవి పక్కనే ఉన్న టేబుల్ మీద పడిపోవడంతో తన తలకి పెద్ద గాయమవుతుంది. అది చూసి వెంటనే నందిని ఎలాగైనా సరే తన పాపని కాపాడుకోవాలి అని చెప్పి బల్వత్ వాళ్ళకి ఎదురు తిరిగి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ లోనే పారిపోతున్న నందినిని బల్వత్ గంట షూట్ చేయడంతో తనకి బుల్లెట్ తగులుతుంది. అలా బల్వత్ నందిని దగ్గరికి వచ్చి చంపైపోతుంటే వెంటనే డాకు అక్కడికి వచ్చి నందినిని కాపాడి బల్వత్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అయితే డాకుకి ఎదురు నిలవలేక బల్వత్ తన తమ్ముడిని తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. సీన్ లో ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ లో జాయిన్ చేసినటువంటి నందిని చావుబతుల మధ్యలో ఉంటుంది. అప్పుడే నందిని డాకుతో తన కూతుర్ని తన భర్త దగ్గర నుంచి ఎలాగైనా కాపాడమని చెప్పి మాట తీసుకుని చనిపోతుంది నందిని. అది చూసి హీరో ఎంతో బాధపడతాడు. అక్కడితో సీన్ కట్టే స్టోరీ ప్రధానికి వస్తుంది. తన కూతురికి అలాగే హీరోకి జరిగినటువంటి విషయాలన్నీ తెలుసుకున్న కృష్ణమూర్తి ఇంకా తన ఫ్యామిలీ ఎంతో బాధపడుతుంది. అదంతా కూడా అక్కడే ఉండి వింటున్నటువంటి స్టీఫెన్ కూడా డాకుని రిలీజ్ చేయాలని ఫిక్స్ అవుతాడు. మరోవైపు బల్వత్ తన గ్యాంగ్ తో హాస్పిటల్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అది చూసినటువంటి స్టీఫెన్ వెంటనే కృష్ణమూర్తి వాళ్ళని సేఫ్ ప్లేస్ లోకి వెళ్ళిపోమని చెప్పి హీరో గ్యాంగ్ మెంబర్స్ తో మీరు వెళ్లి వాళ్ళని ఆపండి, నేను హీరోకి ప్రొటెక్షన్ ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హీరో దగ్గరికి. మరోవైపు లోపలికి వస్తున్నటువంటి బల్వత్ వాళ్ళకి అడ్డుగా ఉన్నటువంటి గోవింద్ అలాగే హీరో మనుషుల్ని అందరినీ
బల్పత్ని అతి దారుణంగా చంపేస్తాడు. మరోవైపు బల్పత్ యొక్క మనుషులు వర్షిణిని చంపడానికి వస్తూ ఉంటారు. అయితే అట్టుగా వచ్చినటువంటి స్టీఫెన్ వాళ్ళని కూడా దారుణంగా కొడతారు. అయితే అప్పటికే విరుగుడు ముందు ఇవ్వడంతో డాకు మెలకులోకి వస్తాడు. భయపడుతున్న వైష్ణవిని చూసి అసలు ఏం జరిగిందో అర్థం చేసుకున్న హీరో వెంటనే వర్షిణి మీదకి వస్తున్న బల్పత్ మనుషులందరినీ కూడా దారుణంగా చంపేస్తూ ఉంటాడు. అయితే తను చంపబోతుంది తన సొంత కూతుర్ని అని తెలిసినా సరే బల్పత్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా హీరోని అలాగే తన కూతుర్ని చంపడానికి వాళ్ళ మీదకి వెళ్తూ ఉంటాడు. అది చూసిన హీరో కూడా ఏమాత్రం ఆలోచించకుండా బల్పత్ ని అతి దారుణంగా చంపేస్తాడు. నెక్స్ట్ సీన్ లో వైష్ణవికి ఇంకా ఎటువంటి ఆపద లేకపోవడంతో తన ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడు కాబట్టి హీరో తిరిగి తన సొంత గ్రామానికి వచ్చేస్తాడు. అయితే అక్కడ హీరో కోసం ఎదురు చూస్తున్నటువంటి తన 8 ఏళ్ల కొడుకు హీరో ఇంటికి రావడాన్ని గమనించి అది ఆప్యాయంగా వెళ్లి హత్తుకుంటాడు. ఈ సీన్ తోనే మూవీ ఎండ్ అవుతుంది.